ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 16, 2025 ఆదివారం, ద్వాదశి, హస్తా నక్షత్రం, కార్తీక మాసం, కృష్ణపక్షం. ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి, బాగా 3 ఒత్తులు ఒక ఒత్తిగా ఇలా నలవండి. ఆ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కుసుమ నూనెతో దీపం వెలిగించండి. ఈ కుసుమ నూనెతో దీపారాధన ఇంట్లో నవగ్రహ దోషాన్ని తీసేస్తుంది. ఎందుకంటే ఇవాళ హస్తా నక్షత్రం. ఈరోజు కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే తప్పకుండా నవగ్రహ దోషాలు పోతాయి. ఆ నవగ్రహ దోషాలు పోయిన ఇంట్లో ఏ కష్టము లేకుండా ఉంటారు. పిల్లలు, భార్య, భర్త, పిల్లలందరూ కూడా ఏ కష్టం లేకుండా ఉంటారు. ఈ దీపారాధన తప్పకుండా మీ ఇంట్లో సూర్యాస్తమయంలోపు మీ పూజా మందిరంలో ఆచరించండి. నవగ్రహ దోషాలు పోవడానికి మనం జపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో శాంతులు చేస్తూ ఉంటాం. ఈ చిన్న దీపారాధన కూడా నవగ్రహ దోషాన్ని తీసేస్తుందని మనకు మహర్షులు జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో ఏ విధంగా అయితే శాంతులు చెప్పబడ్డాయో, నాగశాస్త్రంలో ఈ దీపారాధన ద్వారా కూడా నవగ్రహ దోషాలు విముక్తవుతాయని ఉంది. అదృష్టం, ఐశ్వర్యం. ఇక మారుతి అనుగ్రహంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక దీపారాధన గురించి ఎంతో వివరంగా నేను చెప్పడం గల కారణం, దీపారాధనతో అష్టైశ్వర్యాలు పొందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసినవే. నా వయసు ఎంత, నా పరిజ్ఞానం ఎంత, అటువంటి నాకు తెలిసినవే ఎన్నో ఉంటే మహానుభావులు, మా గురువులు ఎంతమందిని ఉద్ధరించారు. సరే, నేను ఒక పరిహారం చెప్తున్నాను కదా, ప్రతిరోజు అదృష్టం ఐశ్వర్యంలో చెప్తూనే ఉన్నాను. త్రికోణ భస్మ స్నానము. కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు, విశాఖ నక్షత్రం, గురువారం రావటం, గురువు నక్షత్రం రావటం, అమావాస్య. ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు త్రికోణ భస్మ స్నానం చేస్తే అంతులేని ఐశ్వర్యం. ఇది ఎందుకు నేను ఇంత మనసులోంచి మాటని వాడుతున్నాను అంటే, ఆ మాట అలా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ముహూర్తాలు అంత యోగాన్ని, అంత వరాన్ని ఇస్తాయి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా వివాహం అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో పెళ్ళి అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో ఉద్యోగం రావాలి, లేదు పాప ప్రక్షాళన. ఇదంతా కాదు, పాప ప్రక్షాళన అవుతుందండి త్రికోణ భస్మ స్నానం చేస్తే. ధనయోగము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, విద్యాయోగం, విదేశీ యోగం. ఇలా ఒకటి కాదు. ఏ వ్యక్తి అయితే తనకు తానుగా కోరికని కోరుకొని త్రికోణ భస్మ స్నానం చేస్తాడో ఆ వరాన్ని పొందుతారు. తప్పకుండా నవంబర్ 20వ తారీఖు రోజు ఈ త్రికోణ భస్మ స్నానం చేయాలి. అది ఎలా చేయాలి? ఒక త్రికోణ భస్మం అని నేను పంపిస్తాను. అది ఇంట్లో మీ ఇంట్లో మీరు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అయితే ఎవరికి వారే, ఇప్పుడు ఉదాహరణకు పైన మన ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంకులో కలిపేసి అందరం చేస్తాం. అలా కాదండి, అలా కాదంటే నన్ను ఒక ఆవిడ పాపం అమాయకంగా ఆవిడ ప్రశ్న వేశారు. పాపం ఏం తెలుసు, కానీ నేను వివరంగా, అమ్మా అలా కాదు, మంత్రించేది త్రికోణ భస్మం అంటే కుటుంబంలో నలుగురున్నా, ఒకే గోత్రమైనా, ఎవరిది వారికే, ఎవరి కర్మ వారిదే, ఎవరి ప్రాయశ్చిత్తం వారిదే కదా. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం, కొడుకుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు కదా. తండ్రి ఒక పెద్ద సూపర్ స్టార్, అలాగని కొడుకు కూడా అలాగే అవుతారని లేదు కదా. లేదు తండ్రి ఒక పెద్ద దానకర్ణుడు, కొడుకు అలా ఉంటాడని లేదు కదా. ఎవరి కర్మ అనుసారైనా వాళ్ళు అనుభవించే ప్రాయశ్చిత్తం వాళ్ళదే. ఎవరికి వారికే త్రికోణ భస్మ స్నానం చేయాలి. నవంబర్ 20 మీరు కోరుకున్న ప్రతి కోరిక సిద్ధిస్తుంది. ఇక ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. మంత్రజపం చేయండి, దీపారాధన చేసుకోండి,
అదృష్టం ఐశ్వర్యంలో ముఖ్యంగా నేను చెప్పిన ఈ త్రికోణ భస్మ స్నాన ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చివరిగా ఒక మాట, ఎప్పుడు ఏ వ్యక్తి కర్మ ఎలా పోతుంది అన్నది దైవ నిర్ణయం. కాబట్టి ఏ పరిహారాన్ని వదిలిపెట్టొద్దు, అది మిమ్మల్ని ఉద్ధరింపజేస్తుంది. ఇంకొకటి, మనం ఖర్చు పెట్టేది ఎంత అండి? 450 రూపాయలు ఆ బ్రాహ్మడికి ఇస్తాం, 100 రూపాయలు పోస్టుకి ఇస్తాం, 550 రూపాయలు అంతే. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను తెలుసా? ఇవాళ ఏ గుడికి వెళ్ళి ఏ పూజ చేసినా 2000, 3000, 10,000 ఎక్కడ చూసుకోండి మీరు. కానీ నా వాళ్లకు అసలు ఏ రకంగా అన్ని రకాలుగా నిస్సహాయంగా ఉన్న వాళ్ళు కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలి. జీవితంలో కర్మ దోషం శాశ్వతం కాదు. మన జీవితం మనమే ఉద్ధరింపజేసుకోవచ్చు భగవత్ అనుగ్రహం ద్వారా. అందరూ బాగుండాలి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి మహామంత్రం. ఓం శ్రీం దీనబంధు విమోచకాయ నమః. ఓం శ్రీం దీనబంధు విమోచకాయ నమః. ఓం శ్రీం దీనబంధు విమోచకాయ నమః. ఈ మహామంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీ తల్లిదండ్రులతో లేదా అన్నతమ్ములతో లేదా బంధువులతో స్నేహితులతో గతంలో జరిగిన గొడవల వల్ల మీరు దూరంగా ఉంటే ఆ గొడవలు సర్దుకొని, అది ఎవరైనా సరే బంధువర్గంలో కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఆ మనస్పర్ధలు గొడవలు సర్దుకొని మళ్ళీ మీరు కలుస్తారు, ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఇక మారుతి అనుగ్రహంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక దీపారాధన గురించి ఎంతో వివరంగా నేను చెప్పడం గల కారణం, దీపారాధనతో అష్టైశ్వర్యాలు పొందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసినవే. నా వయసు ఎంత, నా పరిజ్ఞానం ఎంత, అటువంటి నాకు తెలిసినవే ఎన్నో ఉంటే మహానుభావులు మా గురువులు ఎంతమందిని ఉద్ధరించారు. సరే, నేను ఒక పరిహారం చెప్తున్నాను కదా, ప్రతిరోజు అదృష్టం ఐశ్వర్యంలో చెప్తూనే ఉన్నాను. త్రికోణ భస్మ స్నానము. కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు విశాఖ నక్షత్రం గురువారం రావటం, గురువు నక్షత్రం రావటం, అమావాస్య ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు త్రికోణ భస్మ స్నానం చేస్తే అంతులేని ఐశ్వర్యం. ఇది ఎందుకు నేను ఇంత మనసులోంచి మాటని వాడుతున్నాను అంటే, ఆ మాట అలా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ముహూర్తాలు అంత యోగాన్ని, అంత వరాన్ని ఇస్తాయి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా వివాహం అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో పెళ్ళి అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో ఉద్యోగం రావాలి, లేదు పాప ప్రక్షాళన. ఇదంతా కాదు, పాప ప్రక్షాళన అవుతుందండి త్రికోణ భస్మ స్నానం చేస్తే. ధనయోగము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇలా ఒకటి కాదు. ఏ వ్యక్తి అయితే తనకు తానుగా కోరికని కోరుకొని త్రికోణ భస్మ స్నానం చేస్తాడో ఆ వరాన్ని పొందుతారు. తప్పకుండా నవంబర్ 20వ తారీఖు రోజు ఈ త్రికోణ భస్మ స్నానం చేయాలి. అది ఎలా చేయాలి? ఒక త్రికోణ భస్మం అని నేను పంపిస్తాను. అది ఇంట్లో మీ ఇంట్లో మీరు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అయితే ఎవరికి వారే, ఇప్పుడు ఉదాహరణకు పైన మన ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంకులో కలిపేసి అందరం చేస్తాం. అలా కాదండి, అలా కాదంటే నన్ను ఒక ఆవిడ పాపం అమాయకంగా ఆవిడ ప్రశ్న వేశారు. పాపం ఏం తెలుసు, కానీ నేను వివరంగా, అమ్మా అలా కాదు, మంత్రించేది త్రికోణ భస్మం అంటే కుటుంబంలో నలుగురున్నా ఒకే గోత్రమైనా ఎవరిది వారికే, ఎవరి కర్మ వారిదే, ఎవరి ప్రాయశ్చిత్తం వారిదే కదా. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం, కొడుకుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు కదా. తండ్రి ఒక పెద్ద సూపర్ స్టార్, అలాగని కొడుకు కూడా అలాగే అవుతారని లేదు కదా. లేదు తండ్రి ఒక పెద్ద దానకర్ణుడు, కొడుకు అలా ఉంటాడని లేదు కదా. ఎవరి కర్మ అనుసారైనా వాళ్ళు అనుభవించే ప్రాయశ్చిత్తం వాళ్ళదే. ఎవరికి వారికే త్రికోణ భస్మ స్నానం చేయాలి. నవంబర్ 20 మీరు కోరుకున్న ప్రతి కోరిక సిద్ధిస్తుంది. ఇక
ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. మంత్రజపం చేయండి, దీపారాధన చేసుకోండి. అదృష్టం ఐశ్వర్యంలో ముఖ్యంగా నేను చెప్పిన ఈ త్రికోణ భస్మ స్నాన ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చివరిగా ఒక మాట, ఎప్పుడు ఏ వ్యక్తి కర్మ ఎలా పోతుంది అన్నది దైవ నిర్ణయం. కాబట్టి ఏ పరిహారాన్ని వదిలిపెట్టొద్దు, అది మిమ్మల్ని ఉద్ధరింపజేస్తుంది. ఇంకొకటి, మనం ఖర్చు పెట్టేది ఎంత అండి? 450 రూపాయలు ఆ బ్రాహ్మడికి ఇస్తాం, 100 రూపాయలు పోస్టుకి ఇస్తాం, 550 రూపాయలు అంతే. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను తెలుసా? ఇవాళ ఏ గుడికి వెళ్ళి ఏ పూజ చేసినా 2000, 3000, 10,000 ఎక్కడ చూసుకోండి మీరు. కానీ నా వాళ్లకు అసలు ఏ రకంగా అన్ని రకాలుగా నిస్సహాయంగా ఉన్న వాళ్ళు కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలి. జీవితంలో కర్మ దోషం శాశ్వతం కాదు. మన జీవితం మనమే ఉద్ధరింపజేసుకోవచ్చు భగవత్ అనుగ్రహం ద్వారా. అందరూ బాగుండాలి. దత్తార్పణమస్తు.